kausalam.ap.gov. అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్సైట్లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. లాగిన్ ఒకటి, రిజిస్టర్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎవరికైతే మెసేజ్ వచ్చిందో మెసేజ్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ మొబైల్లోనే రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు అవ్వలేదు అనుకుంటే సచివాలయంకి ఒక అరగంట ముందు వెళ్తే సచివాలయంలోనే ఉండేటువంటి ఎంప్లాయీస్ అనేవాళ్ళు రిజిస్టర్ చేసి అరగంట ముందే మిమ్మల్ని ఎగ్జామ్కి రెడీ చేస్తారు. అయితే ముందుగా మనం రిజిస్టర్ చేసుకుని వెళ్తే ఎగ్జామ్కి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే kausalam.ap.gov. అనేటువంటి లాగిన్కి వెళ్ళి ఇందులో రిజిస్టర్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ రిజిస్టర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇందులోని ఫర్ గ్రాడ్యుయేట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఆధార్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఆధార్ వచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ ఏదైతే మీరు మెయిల్ ఇస్తారో మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీరు మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వస్తుంది. మెయిల్ ఐడి ఓటీపీ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఆధార్ ఏదైతే ఉందో ఆధార్ లింక్డ్ మొబైల్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. దానికి కూడా మీరు ఓటీపీలు కానీ అన్ని చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ లాగిన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఇలా లాగిన్ చేసుకున్న తర్వాత అందులోనే మీరు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్తో వచ్చిన విధంగా లాగిన్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడ మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దీని ప్రకారం మీరు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని లాగిన్ అయితే ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. అందులో మీకు క్లియర్గా అన్నీ ఉంటాయి. కాకపోతే ఈ ఎగ్జామ్ రాయడానికి ఖచ్చితంగా సచివాలయం పరిధిలో ఏదైతే మీరు సచివాలయం పరిధికి వస్తారో ఆ సచివాలయం పరిధిలోనే రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ జియో కోఆర్డినేట్స్ ఉంటాయి. ఆ సచివాలయంలోనే అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ పరిధిలో మనం ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుంది. ఎగ్జామ్స్లోని 2 రకాలంటి ఉంటాయి. ఒక స్కిల్ టెస్ట్ ఇస్తారు, అలాగే మనకి యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ టెస్ట్లు అనేవి ఉంటాయి. అందులో మనకు వచ్చిన స్కోర్ కార్డు కూడా నీట్గా కనిపిస్తుంది. అందులో ఎగ్జామ్ని నీట్గా రాయాలనుకున్నట్టు ముందుగానే మనం రిజిస్టర్ చేసుకుని సచివాలయంకి వెళ్తే అక్కడ ఈజీ అయిపోతుంది. ఎటువంటి సర్వర్ ఎర్రర్ కూడా ఉండదు. లాస్ట్ వీక్ అయితే సర్వర్ ఎర్రర్స్ బాగా వచ్చాయని ఇబ్బంది పడ్డారు. బట్ ఇప్పుడైతే మాత్రం శనివారం నుండి సర్వర్ ఎర్రర్ అయితే మాత్రం పూర్తిగా రెక్టిఫై చేశారు. మీరు వెళ్ళేటప్పుడు ముందుగానే చెప్పిన విధంగా రిజిస్టర్ అనేటువంటి ఆప్షన్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకుని వెళ్ళినట్లయితే మీరు ఎగ్జామ్ అనేది చాలా వేగంగా ఈజీగా రాయడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ.